కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకల్ ఆధ్వర్యంలో ప్రపంచ బీపీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీపీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. హైపర్ టెన్షన్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కల్తీ మందులు కూడా ఉంటాయి కదా, అది కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. తర్వాత ఎక్సర్సైజ్ అంటే చక్కగా ఎండ తగిలి ఉదయం 9 లోపు ఎండలో చక్కగా చిన్న చిన్న వాకింగ్ చేయాలి. ఎప్పుడు అలాగే కూర్చొని మనం పని చేయకుండా అంటే శరీరానికి ఒత్తిడి లేకుండా ఎప్పుడైతే ఉండదు ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ అంటే మీరు అయ్యి పట్టుకుని చేయక్కర్లేదు. చిన్నగా రోజు ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అన్ని కూడా బలపడి కండరాలు అన్ని బలపడి మీకు బీపీ రాకుండా ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటే బరువు ఎక్కువ మన బరువు మనమే మోసుకోలేకపోయామనుకోండి, అది ఓవర్ వెయిట్. ఆ వెయిట్ కూడా మంచిది కాదు. దానివల్ల ఏంటంటే లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఏమవుతుంది, గుండె చుట్టూరు అది కొవ్వుగా మారి అది కూడా బీపీని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చక్కగా మంచి ఆహారం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఉప్పు తగ్గించుకోవటం. ఎప్పుడూ ఉప్పు అనేటువంటిది ఎక్కువైతే ప్రమాదకరమే, కొంచెమే వాడాలి. సో ఉప్పు ఒక వయసు వచ్చిన తర్వాత ఉప్పుని ఇంకా తగ్గించడం చాలా మంచిది. మంచిగా ఫ్లూయిడ్స్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఏంటి, ఆకుకూరలు, చక్కగా బార్లీ, ఇట్లాంటివి అన్నీ మంచి. మందు తాగే బదులు బలమైనటువంటి ఆహారం అంటే కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగడం వల్ల దాంట్లో కూడా మంచిగా పొటాషియం అన్నీ ఉంటాయి. ఇవన్నీ తాగటం వల్ల మంచిది. అందుకు మంచి ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆహారం, మన జీవన స్టైల్, మనం బ్రతికేటువంటి మనకున్న దాంట్లోనే మంచిగా ఆహారం తీసుకుని అలాగే కూర్చుని ఉండకుండా ఎక్సర్సైజ్ చేసుకుని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేసుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే ఒకవేళ బీపీ వచ్చింది అని తెలిసిందనుకోండి, కంపల్సరీగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకుని అది నార్మల్లో ఉందనుకోండి, ప్రమాదం ఏమీ ఉండదు. గుండె మీద ఒత్తిడి ఉండదు. మరి బీపీ పెరిగితే ఒకసారి హార్ట్ అటాక్ వస్తుంది, లేదా మెదడులో కూడా ఒకవేళ కానీ ఫ్లాట్స్ ఫామ్ అవుతే ఏమవుతుంది, చెయ్యి కాళ్ళు లాగేస్తున్నారు. ఇవన్నిటికి కూడా కారణం ఏంటి, బీపీ. అందుకు మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అయ్యో అని బాధపడకుండా చక్కగా మనకున్న దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే సంతోషమైనటువంటి హార్మోన్స్ వస్తాయి. అదే హ్యాపీ హార్మోన్స్ అంటారనమాట అవి. అదే మనం ఒత్తిడితో ఉన్నామనుకోండి, చిన్న జీవితంలో మీరు ఉన్న జీవితంలో అందరికీ ఒక్కొక్క బాధ ఉంటుంది. ఆ బాధని మనం జాగ్రత్తగా బయటకు రావాలి. ఆ బాధ నుంచి బయటకు వస్తే మంచి హార్మోన్స్ వస్తాయి, లేదంటే స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి అనమాట. అవి వచ్చినాయి అనుకోండి హార్మోన్స్, మళ్ళీ అవి కూడా బీపీని పెంచుతాయి. అందుకే దేనికి ఇబ్బంది లేకుండా మంచి యోగా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, భగవంతుని అలాగ కూర్చొని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు. ఇవన్నీ కూడా మైండ్ ని కామ్ గా ఉంచుతాయి. అందుకు మైండ్ ఎప్పుడైతే కామ్ గా ఉందో బాడీ ఏముంటది, కామ్ గా ఉంటుంది. సో ఇవన్నీ పాటించాలని మరి ఈ రోజు మనం ఈ హైపర్ టెన్షన్ డే ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక ఎవ్వరు కూడా బీపీ నియంత్రించుకుని బీపీ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, చనిపోకూడదు, హార్ట్ అటాక్లు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ మనం ఈ దినోత్సవం చేసుకోవడం జరిగింది. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్గా ఉండాలని మేమందరం కోరుకుంటూ డాక్టర్స్ ప్రతిపాడులో మన జాగ్రత్తగా వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం.